నలంద అనే కాలేజ్లో స్వప్న అనే అమ్మాయి చదువుకుంటూ ఉంది. స్వప్న చాలా పేదరాలు. కానీ స్వప్న బాగా చదవటం వల్ల ఆ కాలేజ్లో ఫ్రీగా సీట్ వచ్చింది. అదే కాలేజ్లో రాధ అనే అమ్మాయి కూడా చదువుకుంటూ ఉంది. రాధ చాలా ధనవంతురాలు. వీరిద్దరి మధ్య ఎప్పుడు చూసినా మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. రాధకి స్వప్న అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. చూడండి, ఇంకో వారం రోజుల్లో మన కాలేజ్లో ఒక ఈవెంట్ ఉంది. అందులో అందరూ పాల్గొనాలి. ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్ వేసుకొని రావాలి. దాన్ని బట్టి మేము ప్రైజ్ ఇస్తాము. ఏ డ్రెస్ ఎవరు వేసుకొని రావాలో నేను చెప్తాను అంటూ టీచర్ అందరికీ చెప్పి, స్వప్న, రాధ, మీరిద్దరూ పెళ్లి కూతురులా రెడీ అయి రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది. దానికి నాకు పోటీయా? చూడు నేనెలా రెడీ అవుతాను. ఏం స్వప్న, ఇన్నాళ్లకు మనిద్దరి మధ్య తాహతుకు తగ్గ పోటీ పడిందే. నేను వాడగా పడేసిన వస్తువులు నీకిస్తాను. కనీసం మంచిగా రెడీ అయి రావే, ఆ రోజైనా పెళ్లి కూతురులాగా అంటూ చెప్పింది. స్వప్న చాలా బాధపడుతూ ఇంటికెళ్ళిపోయింది. స్వప్న బాధగా ఉండటం చూసి స్వప్న అమ్మాయిన సుశీల, అమ్మాయి స్వప్న, ఏం జరిగిందమ్మా? కాలేజీ నుండి వచ్చినప్పటి నుండి ఇలా దిగులుగా ఉన్నావెందుకు? ఎందుకమ్మా, మనం ఇలా పేదరికంలో ఉన్నాం. ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా అంటూ కాలేజ్లో జరిగింది మొత్తం సుశీలకి వివరంగా చెప్పింది. అమ్మా, నేను ఎలాగైనా సరే ఆ రాధ కంటే బాగా రెడీ కావాలి. తనకి అందం వచ్చేది డబ్బుతో కాదని తెలియజేయాలమ్మా అంటూ అంది. స్వప్న, నువ్వేం భయపడకు. నేను నీకు ఒక మంచి పెళ్లి కూతురు డ్రెస్ రెడీ చేస్తానుగా అంటూ చెప్పింది. స్వప్న పెళ్లి కూతురు డ్రెస్ సిద్ధం చేసుకుంటుందని తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న రాధ, దాని ముఖం, పదండే ఇప్పుడే మనం పట్నంలోని పెద్ద బట్టల షాప్కి వెళ్ళి ఖరీదైన డ్రెస్ మరియు నగలు కొన్నాం అని చెప్పి అందరినీ తీసుకెళ్లి ఒక ఖరీదైన డ్రెస్ కొంది. రకరకాల ఫేస్ పౌడర్లు, క్రీమ్లు, అలా అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ని తను అందంగా కనిపించడం కోసం తీసుకుంది. ఈ పౌడర్లు, క్రీమ్లు అది ఎన్నడైనా కనీసం చూసుంటుందంటారా? ఇప్పుడు నేను రెడీ అయ్యే పద్ధతి చూసి అది కుమిలి కుమిలి ఏడవాలి అనుకుంది రాధ. స్వప్న మాత్రం తన ట్రెడిషన్ కి తగ్గట్టుగా ఒక మంచి చీర తన అమ్మతో తయారు చేయిస్తుంది. వారం రోజులైపోతాయి. రాధ అప్సరసలా తయారయ్యొచ్చింది. తనని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వావ్ రాధా, నీకేనే మొదటి బహుమతి. ఎంత బాగుందో ఈ డ్రెస్. నాకు తెలిసే నాకే మొదటి బహుమతని. ముందు అదెక్కడే అని స్వప్న కోసం చూస్తూ ఉంది. అప్పుడు స్వప్న పాతకాలం పెళ్లి కూతురులా సాంప్రదాయబద్ధంగా మట్టి చెవిరింగులు, మట్టి గాజులు, చక్కని ముక్కు పుడక, గోండువారి చీరకట్టు విధానం, కొప్పున పూలు పెట్టుకుని వచ్చింది. అది చూసి రాధ నవ్వుతూ, అటు చూడండి, పెళ్లి కూతుర్లా రెడీ అయి రమ్మంటే పెళ్లి ముందు డాన్స్ వేసే వాళ్ళలా రెడీ అయి వచ్చింది అంటూ రాధ స్వప్నని మాటలతో బాధ పెట్టడం మొదలెట్టింది. ఇదేంటి, కనీసం నాకు పోటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయలేదు అంది. తరువాత కొంతసేపటికి కాంపిటీషన్ మొదలైంది. రాధ, స్వప్న, మిగతా అందరూ పోటీలో పాల్గొన్నారు. రాధ తనకే మొదటి బహుమతి అని చాలా హుందాగా ఉంది. ఈ కాంపిటీషన్ లో మొదటి బహుమతి గెలుచుకుంది స్వప్న అని చెప్పగానే రాధ ఒక్కసారిగా తుళ్ళిపడింది. మన మరుగున పడ్డ సాంప్రదాయాన్ని మళ్లీ వెలికి తీసి ఒక చక్కని తెలుగు పెళ్లి కూతుర్లా రెడీ అయిన స్వప్నకి మొదటి బహుమతి అని చెప్పి తనకి మొదటి బహుమతి ఇచ్చింది టీచర్. అది చూసిన రాధ తల తీసేసినట్టుగా అనిపించింది. అప్పుడు స్వప్న రాధ దగ్గరికి వెళ్లి, రాధా, గెలవాలంటే డబ్బొకటే సరిపోదు, కొంచెమైనా తెలివుండాలి. నా దగ్గర డబ్బు లేదేమో, కానీ నిన్నోడించే తెలివుంది. ఈ పెళ్లి డ్రెస్ నీ పెళ్లికి దాచుకో అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రోజు నుండి రాధ స్వప్న జోలికి వెళ్ళనే లేదు.